శారీ ప్రీ ప్లేటింగ్ విత్ బాక్స్ ఫోల్డింగ్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మనం శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అసలు ఫస్ట్ మనం శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకోవాలంటే ఒక 3 పిన్స్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి. ఆ 3 పిన్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం శారీని తీసేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఫస్ట్ మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది పెట్టుకొని అక్కడ ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి. ఆ ఫస్ట్ పిన్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా నేను వీడియోలో చూయిస్తున్నలాగా ఒక టర్న్ తిప్పుకొని, మళ్ళీ అక్కడి నుంచి మనం ఒక టర్న్ తిప్పుతాం గదా! అంటే మన ఎడ ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపు అంటే కుడి కాలు వైపు దాకా అయితే ఇంకో పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అది సెకండ్ పిన్. థర్డ్ పిన్ వచ్చేసి ఇట్లా నేను వీడియోలో చూయిస్తున్నాను గలా ఇలా అక్కడ అనేది ఇంకో థర్డ్ పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి. మెయిన్ ఈ 3 పిన్స్ ఉన్నట్లయితే మనం శారీ ప్రీ ప్లేటింగ్ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు శారీ ప్రీ ప్లేటింగ్ చేయాలన్నా ఇలా మెజర్‌మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అందరి దగ్గర టేపు అది ఉండదు కాబట్టి ఇలా ఈజీగా అయితే మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవచ్చు. లేదు మా దగ్గర టేప్ ఉంది అంటే సేమ్ నో ప్రాబ్లమ్. మీ టేప్‌తో అయినా సేమ్ ఇప్పుడు నేను చూయించిన లాగానే మెజర్‌మెంట్స్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఇది వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళ అంటే ఫ్రెండ్ శారీ అన్నమాట. సో, ఇట్లా శారీ ప్రీ ప్లీటింగ్ చేయించవా అని నన్నడిగితే, సో, ఓకే చేయిద్దాము అని చెప్పి నేను గూడా వీడియో అయితే తీసుకున్నాను. సో, వాళ్ళ అత్తయ్యకనమాట ఇది కొంచెం ఎక్కువ ప్లీట్స్ అయితే పెట్టట్లేదు. తక్కువ ప్లీట్సే పెడుతున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళ కోసం. ఫస్ట్ మనం ఇలా ప్లీట్స్ పెట్టుకునేటప్పుడేంటంటే, ఫస్ట్ ప్లీట్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే మీకెంత కావాలనేది అంత పెట్టుకున్న తర్వాత, మనం ఇప్పుడింక నేను వీడియోలో చూయిస్తున్నాను గదా! అట్లా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఐరన్ చేసుకున్నట్లయితే మనకి ప్లీట్స్ పెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. మన ఇష్టం అనమాట. 5 ప్లీట్స్ పెట్టుకుంటామా? లేకపోతే 9, 6 లేకపోతే అలా అనేది మన ఇంట్రెస్ట్ మీద పెట్టుకుంటాం. అంటే పర్సన్ బట్టి పెట్టుకుంటామనమాట. సో, అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్నాం కదా! అక్కడ మనకేంటంటే ఇట్లా చిన్న స్ట్రెయిట్ లైన్‌లుంటాయి. ఇంకా ఆ లైన్‌లు ఇలా నేను వీడియోలో చూస్తున్నాను కదా! అలా పెట్టేసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకునేదేంటంటే మనం పెద్దది పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చే ప్లీట్స్ అనేవి చిన్న చిన్నగా వచ్చినా గానీ నో ప్రాబ్లమ్. ఫస్ట్ పెట్టే ప్లీట్ మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది. సో, ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత అవన్నీ సెట్ చేసుకేసుకొని ఇట్లా విత్ ఐరన్‌తో అయితే నేను చూయిస్తున్నాను. మాక్సిమం నాకేమనిపిచ్చిందంటే ఇలా ఐరన్ కన్నా గానీ నార్మల్ హ్యాండ్‌తో గూడా చేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడు విత్ ఐరన్‌తో చూయించాలి అనే దాంతో నేను ఐరన్‌తో అయితే చేస్తున్నాను. ఐరన్ బాక్స్‌తో అయితే చేస్తున్నాను. మళ్ళీ ఐరన్ బాక్స్ కూడా మనం ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్‌తో చేసేస్తే కాలిపోతుంది. కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇది మనం శారీ ప్రీ ప్లేటింగ్ చేసే ఐరన్ బాక్స్ వేరే ఉంటుంది. అది వాటర్ వస్తూ చేస్తారనమాట. అది వేరే ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్న దాంతో చేయాలి అనుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ హీట్‌లో పెట్టుకొనయితే చేయండి. సో, నేను గూడా అదే వేలో అయితే చేశాను. విత్ పేపర్ గూడా యూజ్ చేశాను. ఎందుకంటే అది నా శారీ కాదు బయట వాళ్ళది గదా! మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను చేసినప్పుడైతే కొంచెం న్యూస్ పేపర్ గూడా యూజ్ చేశాను. విత్ లో హీట్‌లో అయితే చేశాను. సో, ఇంకా సేమ్ ప్లీట్స్ పెట్టుకుంటాం గదా! అక్కడ పెట్టేసుకొని ఇంక సెట్ చేసుకోవటమే ప్లీట్స్ అయితే. ఇంకా వన్ బై వన్ అయితే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ టైము అంటే యాక్చువల్‌గా నేనెక్కువ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయను. నేను ఐరన్ బాక్స్ యూజ్ చేయండని గూడా మీకు సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం ఐరన్ బాక్స్ యూజ్ చేసిన అంటే ఐరన్ చేసినట్లయితే శారీ గూడా ఎక్కువ పాడైపోతుంది. కాబట్టి మనం ఎంత బట్టి మామూలుగా హ్యాండ్స్‌తో చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సో, ఈ శారీ ఏమైందంటే అటు పట్టు శారీ కాదు, ఇటు సిల్కు గాదు. 2 మిక్స్ అయిందనమాట. అందువల్ల కొంచెం పెట్టటం కొంచెం నాకు కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది. కాకపోతే ఈజీనే. ఫస్ట్ మనం ఏదైనా శారీ రావాలి అంటే శారీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనో, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కట్టుకుంటేనే వస్తాయి గానీ, నాకు పెట్టుకోవటం రాదు అంటే ఎవరికీ రాదనమాట. మనం ఫస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. సో, పైట పెట్టేసుకుంటాం గదా! తర్వాతొచ్చేసి ప్లీట్స్ అనమాట. ఫ్రంట్ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్ దాకా ప్లీట్స్ పెట్టుకుంటామనమాట. వన్ బై వన్ అనేది సెట్ చేసుకుంటాము. మనం ఫస్టు కొన్ని ప్లీట్స్ అని వచ్చేసేంటంటే, కొంచెం డిస్టెన్స్‌లోనే పెట్టుకుంటాం. తర్వాతొచ్చే ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్‌తో అయితే పెట్టుకుంటాము.
అలా పెట్టుకున్న తర్వాత నేను ఇంకా ఐరన్ అయితే చేశాను. మామూలుగా ఐరన్ బాక్సే యూజ్ చేశాను. విత్ పేపర్ యూజ్ చేశాను. సో, అలా చేసుకుంటూ సెకండ్ పిన్ వచ్చేదాకా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. సో, మనం ఇది హ్యాండ్స్‌తో గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐరన్ బాక్స్ అంటే విత్ ఐరన్‌తో అంటే చేస్తున్నాను గాబట్టి అదైతే యూజ్ చేశాను మెయిన్‌గా. నాకిక్కడ ఏమనిపించిందంటే చాలా మంది శారీ ప్రీప్లీటింగ్ రాదు, నాకు చాలా కష్టం అలా అనుకుంటారు గానీ, అసలు శారీ కట్టుకోవటం, శారీ ప్రీప్లీటింగ్ అనేది చాలా ఈజీ. కాకపోతే అది 2, 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నేను అంతకు ముందు గూడా వితౌట్ ఐరన్ బాక్స్‌తో అయితే యూజ్ చేసి వీడియో గూడా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది గూడా చూడండి. అది పెట్టినప్పుడు నన్ను చాలా మందయితే అడిగారు, "నువ్వెక్కడ నేర్చుకున్నావు?" అది అని. నేనెక్కడ నేర్చుకోలేదు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లో చూసి నేర్చేసుకున్నాను. సో, థర్డ్ పిన్ టు అంటే సెకండ్ పిన్ ఫస్ట్ మనం ఈ ప్లీట్స్ పెట్టేసుకున్న తర్వాతేంటంటే, సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్ దాకా అయితే కింద కుర్చీలు పెట్టుకుంటాం గదా! ఆ కుర్చీలయితే పెట్టుకోవాలి. ఇంకా అలా పెట్టేసుకొని అవైతే సెట్ చేసుకోవాలి. వన్ బై వన్ సెట్ చేసుకొని ఒక పిన్ అనేది సెక్యూర్ చేస్తాం. ఈ కుర్చీలకేంటంటే మనం ఒక 3 పిన్స్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడు స్టిఫ్‌గా ఉంటుంది. విత్ బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు గూడా మనకి ఈజీగా అనిపిస్తుంది. సో, ఆ 3 పెట్టేసిన తర్వాతేంటంటే, ఫస్ట్ మనం ఆ ప్లీట్స్‌ని పెట్టేసి, ఇంకా మనం ఒక అక్కడ జారిపోకుండా ఏంటంటే, నేను క్లిప్స్ అయితే యూజ్ చేశాను. నేనివి ఏమి బయట తీసుకోలేదు. ఎందుకంటే, ఇట్లా ఇంట్లో ఉన్న క్లిప్సే యూజ్ చేశాను. సో, ఇట్లా పెట్టేసిన తర్వాత, మళ్ళీ వన్ బై వన్ సెట్ చేసేసుకొని, మిడిల్‌లో ఒక పిన్ పెట్టుకుంటాం. అండ్ లాస్ట్‌లో ఒక పిన్ పెట్టుకుంటాము. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత, దాన్ని గూడా ఒకసారి ఐరన్ బాక్స్‌తో ఐరన్ అయితే చేసేశాను. మెయిన్ ఏంటంటే శారీ ప్రీప్లీటింగ్ అనేది చాలా ఈజీ గైస్. కాకపోతే ఇదేంటంటే మెజర్‌మెంట్స్ అవన్నీ చూసారంటే కన్‌ఫ్యూజన్ అయిపోతారు. నేను చెప్పేదేంటంటే మనం వేరే వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మన శారీ మన ఓన్‌గా కట్టుకుంటే చాలు. సో, ఆ వే అయితే నేను చూయిస్తున్నాను. సింపుల్‌గానే అసలేం లేదు. నేను చూయించిన మెజర్‌మెంట్స్‌తో ఒక 3 పిన్స్ అనేది సెక్యూర్ చేసుకోండి. ఆ 3 పిన్స్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పిన్ మొత్తం కింద పైట అన్నమాట. సో, 1-2 సెకండ్ పిన్ వచ్చేసి ప్లీట్స్ అంటే ఫ్రంట్ ప్లీట్స్ ఒస్తాయి గదా! అవి. అండ్ సెకండ్ టు థర్డ్ వచ్చేసి కింద కుర్చీలు పెట్టుకున్నా. ఇప్పుడు చూయిస్తున్నాను గదా! ఇవన్నమాట. ఇంక ఇలా పెట్టేసుకుంటాం. అంతే ఈజీ. అంతే వీటిల్లో ఇంత మెజర్‌మెంట్స్ అది ఇదని ఇంకా డెప్త్‌గా ఉంటుంది. అంత డెప్త్‌కెళ్ళినట్లయితే మనకి కన్‌ఫ్యూజన్ అయిపోతాము. పెట్టుకోవడం గూడా కష్టంగా ఉంటుంది. సో, సింపుల్ వేలో అయితే నేను చూయిస్తున్నాను. సో, మీరు ఇదే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకొస్తుంది. అది రాదు అనేదైతే ఏముండదు. హ్మ్. మాక్సిమం ఇదైతే ఐరన్ చేసుకున్నాను. మాక్సిమం నాకేమనిపించిందంటే వితౌట్ ఐరన్ చేసే దాంట్లో నేను చాలా ఫాస్ట్‌గా చేసేసాననిపించింది. ఐరన్ బాక్స్‌తో చేసినప్పుడు ఏమనిపించిందంటే నాకు అనిపించిన నెగెటివ్ అంటే ఇది ప్రాపర్ శారీ ప్రీప్లీటింగ్ చేసేది కాదు కదా! సో, నాకేమైనా కాలిపోతుందేమో మళ్ళీ అనేదైతే నాకు భయంగా అనిపించింది. ఎందుకంటే అది మన శారీ కూడా కాదు కాబట్టి అది ఇంకో టెన్షన్ అనమాట. మన శారీ అయినా అదొక వేరే అనిపిస్తుంది. మరి అది బయట వాళ్ళది కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అలా అనిపిచ్చింది. సో, చేయటం అయితే ఈజీగానే ఉంది. కాకపోతే ఏంటంటే, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉంటాయి. నో ప్రాబ్లమ్. కాకపోతే ఏంటంటే, మనం చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. అలా అన్నమాట. సో, నాకు ఇంకా ఈ వీడియో గూడా ఇంక తనే తీసిందనమాట. మా ఫ్రెండే తీసింది. ఇంక తీయు అంటే ఇంక తను తీసిందనమాట నాకు. సో, ఇంకిలా మొత్తం ఐరన్ అనేది ఫస్టు చేసుకోలేదు గదా! ఇంక ఫస్ట్ ఐరన్ అలా చేసేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఇది బాక్స్ ఫోల్డింగ్ అనమాట. బాక్స్ ఫోల్డింగ్ గూడా చాలా ఈజీ. ఇలా అంతా అయిపోయిన తర్వాత శారీని రివర్స్ ఏసేయాలి. ఇలా రివర్స్ ఏసిన తర్వాత వీడియోలో చూస్తున్నారు గదా! ఆ రివర్స్ ఏసిన దాన్ని రిమైనింగ్ ఉంటుంది గదా శారీ, ఆ శారీని మళ్ళీ మనం రివర్స్ ఏసిన దానికి సెట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం సెట్ ఫస్ట్‌ని చేసిన దానికి ఇంకా తక్కువగా వేసుకోవాలి. వీడియోలో చూయిస్తున్నాను గదా! అలా చేసుకోండి. అలా చేసినట్లయితే మనకు గూడా కరెక్ట్‌గా వస్తుంది. ఇంక మళ్ళీ ఇప్పుడు గూడా మళ్ళీ ఐరన్ గూడా చేస్తా. నేను అలా ఐరన్ మళ్ళీ ఏం చేయలేదు. ఇంక తర్వాత మనం పైనున్న దాన్ని వేసుకొని ఫస్ట్ మళ్ళీ ఏమన్నా డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి గాబట్టి, అవి ప్లీట్స్ అనేవి మళ్ళీ సెట్ చేసుకోండి. ఈ ప్లీట్స్‌కి కరెక్ట్‌గా సెట్ చేసేసుకున్న తర్వాత, మనం ఇప్పుడు శారీ అనేది ఎంత పెడతామో అక్కడ మెజర్ చేసుకొని దాన్ని కొంచెం ఫ్రంట్‌కనేది వేసుకోవాలి. అంటే అక్కడ దాకా ఉంది గాబట్టి,
అక్కడ వేసేసుకొని రిమైనింగ్ ఏం చేస్తామంటే మళ్ళీ పైకి ఫోల్డ్ చేస్తాం. వీడియోలో చూయిస్తున్నట్లు ఫోల్డ్ చేయండి. సరిపోతుంది. ఇంకిట్లా నేను వీడియోలో చూడండి. అలా అయితే వన్ సైడ్ నుంచి అలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ ఫోల్డ్. చూడండి మీకే అర్థమవుతుంది వీడియోలో చూస్తే అయితే. ఇంకిలా ఫ్రంట్‌కనేది తీసేసుకొని, ఇంకా అది మొత్తం ఒక రౌండ్ తిప్పేసేసి, ఆ రిమైనింగ్ ఉన్న దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేయటమే. ఇదే బాక్స్ ఫోల్డింగ్ అనమాట. పెద్ద కష్టపడాలి అట్లేముండదు. చాలా ఈజీనే. కాకపోతే మనం ట్రై చేయం కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే తప్పితే బాక్స్ ఫోల్డింగ్ గాని, శారీ కట్టుకోవటం, శారీ ప్రీ ప్లేటింగ్ అనేది చాలా ఈజీ. నేను మాక్సిమం ఇదేంటంటే మీకు మనంతటికి మనం కట్టుకోవాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. నేను చెప్పే సజెషన్ ఏంటంటే విత్ ఐరన్ బాక్స్ యూజ్ చేసుకొని చక్కగా హ్యాండ్‌తో అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. హైప్ ఆప్షన్ వస్తుంది. పాయింట్స్ ఇవ్వండి.